Hi guys, this is Raghu and welcome back to my channel. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఓజీ పవర్ స్టార్ వీరాభిమాని సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా మాఫియా బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో బెస్ట్ క్వాలిటీతో పవర్ స్టార్ ని కొత్తగా స్టైలిష్ లుక్ లో చూపించబోతున్నట్లు ఇప్పటికే విడుదలైన టీజర్స్ అండ్ సాంగ్స్ చూస్తే అర్థమైపోతుంది. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ బెస్ట్ కంబ్యాక్ మూవీ అవుతుందని అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు. ఇలా ఎంతో ప్రతిష్టాత్మకంగా RRR లాంటి బ్లాక్ బస్టర్ ను అందుకొని ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ రేంజ్ లో దాదాపుగా 250 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తుండడం విశేషం. సో ఇలా ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం అభిమానుల ఎదురు చూపులకు తెరదించుతూ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుండగా ఈ సినిమాకు సంబంధించి వినాయక చవితి పండుగ సందర్భంగా ఓవర్సీస్ లో 3 లొకేషన్స్ లో 40 షోలకు గాను అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా కేవలం 24 గంటల్లోనే 3,000కు పైగా టికెట్స్ బుకింగ్ కాగా 80,000కు పైగా US$ సాధించి అప్పటి వరకు దేవరా మూవీతో ఎన్టీఆర్ 24 గంటల్లోనే 2,000 టికెట్స్ గాను 75,000 US$ సాధించగా ఇప్పుడు పవర్ స్టార్ ఓజీ మూవీతో ఆ రికార్డును చెరిపేసి లిమిటెడ్ షోలతోనే ఆ ఫీట్ ని అలవోకగా బీట్ చేసి ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డును నెలకొల్పడం విశేషమనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో పవర్ స్టార్ నటించిన లాస్ట్ మూవీ హరిహర వీరమ్మలతో బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫ్లాప్ అందుకున్నప్పటికీ ఆ ఎఫెక్ట్ మాత్రం ఈ సినిమాపై ఏమాత్రం పడలేదు సరికదా. రోజు రోజుకి హైప్స్ మరింత పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ మేరకు ఓవర్సీస్ లో ఈ సినిమాకు 80 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా అటు USA కెనడాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే రికార్డ్ స్థాయిలో ప్రీ సేల్స్ రాబడుతోంది. అయితే ఒక్క నార్త్ అమెరికాలోనే మన తెలుగు టాప్ సినిమాలకు రిలీజ్ కి 10 రోజుల ముందు వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ను ఒకసారి గమనిస్తే జూనియర్ ఎన్టీఆర్ నటించిన మాసివ్ బ్లాక్ బస్టర్ దేవరా చిత్రం 547 లొకేషన్స్ లో 3,420 షోలకు గాను 46,140 టికెట్ సేల్స్ కాగా $1.35 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 11,90,00,000 గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇక పుష్ప 2 విషయానికి వస్తే 900 లొకేషన్స్ లో 3,600 షోలకు గాను 47,500 టికెట్ సేల్స్ కాగా $1.38 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఇంచుమించుగా 12 కోట్ల గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను సాధించింది. ఇక పాన్ ఇండియన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీతో 660 లొకేషన్స్ లో 2,402 షోలకు గాను 45,582 టికెట్స్ బుకింగ్ కాగా $1.40 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 12,33,00,000 గ్రాస్ కలెక్షన్ సాధించడం విశేషమనే చెప్పాలి. సో ఇక ఫైనల్ గా ప్రస్తుతం ఓజీ మూవీ విషయానికి వస్తే కల్కి, పుష్ప 2 దేవర సినిమాల కంటే తక్కువ లొకేషన్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినప్పటికీ ఈ 3 సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా కేవలం 439 లొకేషన్స్ గాను 48,620 టికెట్స్ బుకింగ్ కాగా $1.36 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 12 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ సాధించి US బాక్సాఫీస్ వద్ద సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిందనే చెప్పొచ్చు. సో ఓవరాల్ గా నార్త్ అమెరికా, కెనడా మొత్తం కలిపి దేవర మూవీ $1.46 మిలియన్, పుష్ప 2 $1.45 మిలియన్, కల్కి $1.51 మిలియన్ వసూలు సాధించగా ఓజీ మూవీ అతి తక్కువ లొకేషన్స్ లో భారీ బుకింగ్స్ తో ఇప్పటి వరకు ఏకంగా 1.50 అంటే $1.5 మిలియన్ మార్క్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. సో ప్రస్తుతం నార్త్ అమెరికాలో ఈ సినిమా ట్రెండ్ చూస్తుంటే రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ చిత్రం మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ కి ఒక రోజు ముందే ప్రీమియర్ షోస్ ప్లాన్ చేయాల్సి ఉండగా అభిమానులను ఒక బిగ్ షాకింగ్ న్యూస్ కలవరపెడుతోంది. ఓజీ మూవీకి ఉన్న భారీ క్రేజ్ నేపథ్యంలో ప్రీమియర్స్ కి అన్ని సంసిద్ధం చేసుకున్న అభిమానులకు 2 తెలుగు రాష్ట్రాల నుండి రిలీజ్ కి ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 24న ప్రీమియర్స్ కి అనుమతులు రానందున సెప్టెంబర్ 25న నైట్ 1 గంటకి షోలు వేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇది పవర్ స్టార్ అభిమానులకు ఒకంత షాకింగే. పవర్ స్టార్ నుండి కొత్త సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి టైంలో ప్రీమియర్ షోస్ లేకపోవడం అనేది అభిమానులను కొంతమేర నిరుత్సాహపరిచిందనే చెప్పాలి.
సో రిలీజ్కి ఎలాగో ఇంకా టైం ఉంది కాబట్టి ఆ లోపు ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో చూడాలి. సో దట్స్ ఆల్ గైస్. ఓజీ మూవీతో ఓవర్సీస్లో సాధిస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ క్యాన్సిల్ కావడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.